చెత్త నిర్వహణను పక్కాగా అమలు చేస్తే నగరం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ తెలిపారు. నగరంలోని 23, 24 డివిజన్లోని రెల్లి కాలనీ, గాయత్రి నగర్, అన్నమ్మ ఘాటి సెంటర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరుగా వేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛత మనం నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్రతి ఇంటిలో ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ఇంటి వద్దే కంపోస్టింగ్ చేయడం వల్ల చెత్త సమస్య తగ్గడమే కాకుండా మంచి ఎరువు కూడా లభిస్తుందని సూచించారు. రోడ్లపై ఎవరూ చెత్త వేయకూడదని, కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో కాకినాడకు మంచి స్థానం దక్కేలా ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం అన్నమ్మ ఘాటి సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ కమిషనర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈ కనకారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సిబ్బందితో కూడా డాగ్స్ సంబంధించి మరి వాటిని డాగ్స్ 2 టైప్స్ ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. గతంలో కూడా చెప్పాము. ఒకటి కొంచెం అడ్వర్స్ అంటే అగ్రెసివ్ డాగ్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ డాగ్స్ ఉంటాయి. ఏదైతే ముందుగా అగ్రెసివ్ డాగ్స్, నార్మల్ డాగ్స్ని కూడా మనం ట్యాగ్ చేసి ఈ ప్రక్కన ఉన్న ఘాటి దగ్గర ఉన్న మీ దగ్గర దానికి షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షెల్టర్కి తీసుకెళ్ళి వాటికి ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్ చేస్తున్నాము. దాంతోపాటు మరి వాటికి యాంటీ ర్యాబిస్ కూడా మనం వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఇచ్చి వాటికి కొన్ని అగ్రెసివ్ డాగ్స్ ఏవైతున్నాయో ఆ అగ్రెసివ్ డాగ్స్ని మళ్ళీ మనం పెట్టి అక్కడ వాటికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వాటికి సరిపడా ఫుడ్ కానీ, మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ డాగ్స్ కూడా స్పెషల్గా మనం ఇంజెక్ట్ చేసే వాటి ద్వారా కూడా మనం చేస్తున్నాము. కాబట్టి ఈ డాగ్స్ విషయంలో కూడా మరి టీము అంతా చూస్తున్నారు. మీకు ఇబ్బందికరమైన ప్రాంతంలో ఈ డాగ్స్ని కూడా పంపించి కొంచెం డాగ్స్ని తగ్గించే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నామండి. ఈ డాగ్స్ విషయంలో కూడా ప్రజలు ఆందోళన చెందవలసిన లేదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.